మిత్రులారా నమస్తే. జంతర్ మంతర్లో అసలు ఏం జరుగుతుందండి? అక్కడ ఏదో జరుగుతోంది. లేకపోతే అన్ని రోజులుగా అక్కడ యువతీ యువకులు ఆందోళన చేస్తుంటుంటే హంగర్ స్ట్రైక్ కూడా దిగితే ఎవరు ఏమీ పట్టనట్టు, చీమ కూడా కుట్టనట్టు పాలకులు ఎందుకు ఊరుకున్నారు? తమకు వ్యతిరేకంగా ఇంత ఆగ్రహోదగ్రంగా పిల్లలు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటుంటే వాళ్ళని ఎందుకు చల్లాచెదురు చేయడం లేదు? ఎందుకు జంతర్ మంతర్ ప్లేస్ని ఖాళీ చేయడం లేదు? ఇక్కడ ఏదో మతలబు ఉందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారండి. అది ఏమిటో ఒకసారి చూద్దాము. కానీ ఈ జంతర్ మంతర్లో జెన్జీ యువతీ యువకులు, ఈ దేశపు యువతీ యువకులు చేస్తున్నటువంటి ఈ హంగర్ స్ట్రైకు 10 రోజులైంది. అక్కడ కంటిన్యూస్గా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి 18 రోజుల పైనే అయింది. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి 10 రోజులైంది. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లల ఆశలు నెరవేరాలి చాలు అని చెప్పి ఇలా నమస్కారం పెడుతున్నాడు. ఆయన్ని పలకరించడానికి, పరామర్శించడానికి అందరూ దేశంలో నలుమూలల నుంచి అందరూ కూడా వెళుతున్నారు. కొన్ని రాజకీయ పక్షాల నాయకులు కూడా వెళుతున్నారు. క్రమక్రమంగా అక్కడ ప్రతిపక్షాల నాయకులు కూడా వెళ్ళి పిల్లల్ని పలకరించడం అనేది ప్రారంభమైంది. ఈ వీడియోలో మనం గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, నిజంగా ప్రతిపక్షాల పోరాటాలని, ప్రతిపక్షాల ఆరోపణలని, అసలు ప్రతిపక్షాలని వీకెండ్ చేయడం కోసమే బీజేపీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి దాన్ని సృష్టించింది. అభిజిత్ దీప్కే ఎవరో కాదు, బీజేపీ సృష్టి అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక అనుమాన బీజాన్ని అలా నాటి అదొక మహావృక్షంలా పెరిగేలాగా బీజేపీ పాలకులు కృతకృత్యులయ్యారు, సఫలీకృతులయ్యారు అని అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ అనుమానం అనేది ప్రధాన ప్రతిపక్షాల మనస్సుల్లో కూడా డోలాయమానంగా తిరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మిత్రులారా, ఎంతకాలం, ఇంకా ఎన్ని రోజులు పిల్లల యొక్క చిత్తశుద్ధిని, పిల్లల యొక్క కృత నిశ్చయాన్ని, దృఢ సంకల్పాన్ని మీరు ఇంకా ఎన్ని రోజులు అనుమానిస్తారు? ఎంతకాలం సందేహిస్తారు? పిల్లల్ని వాళ్ళు కోరుకుంటున్నటువంటి డిమాండ్ని, వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ ఆగ్రహాలని అన్నిటినీ కూడా చూసి చూడనట్టుగా ఎందుకు అలాగా వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు? ఏమిటి? ఎవరికి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా అందరూ ఎందుకు ఉన్నారు? ఏమిటి అనేటటువంటిది ఒకసారి మనం పరిశీలించాలి. నిజంగా ఇక్కడ మిత్రులారా, ఫస్ట్ పాయింట్కే వద్దాము. నిజంగా బీజేపీ నాయకులే ఈ కాక్రోచ్ జనతా పార్టీని సృష్టించి ఉంటే, తమ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆయనకు వ్యతిరేకంగా పిల్లలు ఇన్ని రోజులుగా ఇంత భయంకరంగా, భీషణంగా పోరాటం చేస్తూ ఉంటుంటే బీజేపీ వాళ్ళు కావాలని ఎందుకు ఊరుకుంటారు? తమకు వ్యతిరేకంగా తాము సృష్టించినటువంటి డ్రామా ఇది అని అనుకున్నప్పటికీ కూడా అది ఎన్ని రోజులు చేస్తారు? నిజంగా చేస్తే ఇలాగా విద్యార్థులు ప్రొటెస్టులు, అన్ని నగరాల్లోనూ ప్రొటెస్టులు చేసి జంతర్ మంతర్లో కంటిన్యూస్గా ప్రొటెస్టులు చేస్తూ దాన్ని హంగర్ స్ట్రైక్గా మార్చడం అనేది, ప్రముఖులు ఆ హంగర్ స్ట్రైక్లో జాయిన్ కావడం అనేటటువంటిది, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు, ఇది ఎందుకు జరిగింది? దీన్ని ఇలా జరుగుతూ ఉంటే తమాషా ఎందుకు చూస్తూ ఉంటారు? తాము సృష్టించిందే ఈ ఉద్యమం అయితే ఈ రూపం దాల్చుతూ ఉంటే పాలకులు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? కాబట్టి మిత్రులారా, ఇకనైనా సరే అందరూ కళ్ళు తెరవాలి. కనీసం పిల్లలు చేస్తున్న ఈ ఆందోళన పట్ల వాళ్ళేమి రాజకీయ పార్టీ పెట్టలేదు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదో ఒక సోషల్ మీడియాలో దాన్ని ఏమంటే ఒక ఫ్లూక్గా, ఒక మీమ్స్ లాగా స్టార్ట్ అయ్యింది. దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ అని దీన్ని స్టార్ట్ చేసినటువంటి ఆ ఫౌండర్, కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ భవిష్యత్తులో ఇది రాజకీయ పార్టీగా పరిణమించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి అలా స్టార్ట్ అయినటువంటిది ఈ ఉద్యమము, వాళ్ళు కేవలం ఒకటే డిమాండ్. అదేమిటయ్యా అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కుళ్ళిపోయింది, రాటన్ అయిపోయింది. ఈ పేపర్ల లీకులేంటి? పిల్లలు దీనికోసం మాటిమాటికి పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడం కోసం వాళ్ళు ఎంత కాలాన్ని వెచ్చిస్తున్నారు? ఎన్ని ఆకాంక్షలు, ఎన్ని స్వప్నాలు దగ్ధమైపోతూ ఉన్నాయి? ఎందుకు పిల్లల భవిష్యత్తుతో ఎందుకు ఇలా ఆటలాడుతున్నారు అని చెప్పేసి ఒక ఆక్రోశంతో వచ్చింది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఈ కరప్షన్ కానీ, ఈ లూప్ హోల్స్ కానీ,
ఈ లోపాలు అవకతవకలు అన్నిటినీ సరిదిద్దాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే మొత్తం దేశంలో పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి పిల్లలే చెబుతున్నారు. సిబిఎస్ఈలో ఎన్ని లోపాలు ఉన్నాయో సిబిఎస్ఈ స్టూడెంట్స్ చెప్తేనే కానీ పాలకులకు అర్థం కాలేదు. సో దీని అంతటికీ కూడా ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఒక జవాబుదారీతనం ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఎవరో ఒకళ్ళు బాధ్యత వహించి ఇదిగో ఇది నా హయాంలో జరిగింది కాబట్టి నేను తప్పుకుంటున్నానని చెప్పి చెప్పాలి. అందుకనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని చెప్పి పిల్లలు ఒకే ఒక్క డిమాండ్తో, ఆయనేమి ప్రధానమంత్రిని తప్పుకోమనటం లేదు, బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుకోమనటం లేదు, వేరే దేశాల్లో జరిగిన జనజీ విప్లవంలాగా మీరు తప్పుకోండి మాకు కావాల్సిన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టుకుంటామని అనట్లేదు. ఒక హోంమంత్రి అమిత్ షానో ఎవరిని ఏమీ అనట్లేదు. కేవలం ఒక అకౌంటబిలిటీ కావాలి. ఆ అకౌంటబిలిటీ కోసం విద్యామంత్రిని రాజీనామా చేయమండి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. కానీ మీరు ఎంతకాలం చేసుకుంటారో చేసుకోండి, మేము కూడా చూసుకుంటాం అన్నట్టుగా కేంద్రంలో బీజేపీ పాలకులు తమాషా చూస్తున్నారనమాట. సో ఇక మనకు అర్థమవుతుంది ఏమిటంటే అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనక బీజేపీ పాలకులు లేరు, వాళ్ళేమీ నాటకాలు ఆడించడం లేదు. పిల్లలు చాలా చిత్తశుద్ధితో, నిజాయితీతో, దృఢ సంకల్పంతో ఈ దేశ భవిష్యత్తుని మేమే మార్చుకుంటాం, మా కోసం మేమే ఈ దేశాన్ని మంచి మార్గంలో పెట్టుకుంటామని ఈ మార్గం పట్టారు. ఏ మార్గం? పోరాట మార్గం పట్టారు. సో ఇప్పుడు క్రమక్రమంగా అందరూ కూడా కళ్ళు తెరుచుకొని ప్రతిపక్షాలు, ఒకప్పుడు ప్రతిపక్షాలు వీళ్ళకి మద్దతు పలుకుతున్నాయనంటే వాళ్ళు వస్తే ఇదిగో ఈ ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ వీళ్ళ వెనకాల ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ వెనకాల ఉన్నాడు, ఇంకెవరెవరో వీళ్ళ వెనకాల ఉన్నారని అంటారని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా వెనకడుగు వేసి వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ ఒకటే ప్రశ్న అడుగుదాం మనం, మీరు కూడా ఎంతకాలం తమాషా చూస్తారు? పాలకులు తమాషా చూస్తున్నట్టు ఆ పిల్లలు చనిపోయేదాకా తమాషా చూస్తారా? ప్రతిపక్షాల పార్టీలు కూడా క్రమంగా రావాలి. చూడండి, సిపిఎం పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ వచ్చి అక్కడ సోనం వాంగ్చుక్ రోజు రోజుకి ఆ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయట, ఆరోగ్యం క్షీణిస్తుంది. నేను ఏమైపోయినా పర్వాలేదు, పిల్లల ఆశ మాత్రం నెరవేరాలి, నేను చనిపోయినా పర్వాలేదు అని అంటున్నాడండి. పిల్లల ఆందోళన ఇప్పటికే 10 రోజులు అయిందని చెప్పాను కదా, హంగర్ స్ట్రైక్ ప్రారంభమయ్యి. ఈ హంగర్ స్ట్రైక్లో ఇప్పుడు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు పిల్లలు. అదేమిటయ్యా అంటే ఇక నుంచి నీరు తీసుకోవడం కూడా మానేస్తామంటున్నారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది అభిజిత్ దీప్కే అనేటటువంటి 32 ఏళ్ల కుర్రవాడే. కానీ తర్వాత ఈ ఉద్యమంలో గొప్ప హీరోయిన్స్ ఎమర్జ్ అయ్యారండి. నేహా అనే అమ్మాయి, అందరి గురించి ఇక్కడ మన పేర్లు చెప్పక్కర్లేదు, కానీ నేహా అనే అమ్మాయి జేఎన్యూ స్టూడెంటు, యాక్టివిస్ట్గా మారింది. సిజేపీ ప్రొటెస్ట్లో అతి కీలకమైనటువంటి ఒక పోరాట యోధురాల్లా మారింది. ఆ అమ్మాయి మాట్లాడుతున్నటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరూ ఆ అమ్మాయిని మెయిన్ మీడియా వాళ్ళు కూడా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అమ్మాయి మాటలు వినాలి, ఎంత చక్కగా మాట్లాడుతుందో అనేటటువంటిది. అలాగే సౌరభ్ దాస్ ఈ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడే, కుర్రవాడు, అతను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ సరే అంటే ఈ ఉద్యమం నుంచి పుట్టినటువంటి వీరులు వీళ్ళందరూ కూడా. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతురు వేల కొలది అని అన్నారే, అల్లూరి సీతారామరాజును పొగుడుతారే, భగత్ సింగ్ని పొగుడుతారు, కీర్తిస్తారే. వీళ్ళంతా వీరులు కదా? ఈ కుర్రవాళ్ళంతా వీరులు కదా? వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం లేదా? వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లో న్యాయం లేదా? హేతువు లేదా? ఎందుకు ఇంత మంకు పట్టుబడుతుంది పాలకులు? అందుకని క్రమక్రమంగా వీళ్ళకి ఈ ఉద్యమానికి ఒక మద్దతు లభించడం ప్రారంభించిందండి. అందరూ వస్తున్నారు. నిన్నటికి నిన్న అరుంధతి రాయ్, ప్రఖ్యాత రచయిత్రి, యాక్టివిస్టు అరుంధతి రాయ్ వచ్చి పిల్లల్ని అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పిల్లల్ని పరామర్శించి పలకరించి వాళ్ళకి తన మద్దతు తెలిపి వెళ్ళింది. అలాగే సిపిఎం నాయకురాలు బృందా కరత్ ఆమె వచ్చింది, మేము మొదటి నుంచి వీళ్ళ ప్రొటెస్ట్ని సమర్థిస్తున్నాము, ఇదేమి రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టలేదు, ప్రతిపక్షాలు అందరూ కూడా వచ్చి వాళ్ళకి అండగా నిలబడాలి అని ఆమె కూడా చెప్పింది. యోగేంద్ర యాదవ్, యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్, ఆయన కూడా వెళ్ళాడు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నేను ఈ జంతర్ మంతర్ చూశాను, చాలా సువిశాలమైనటువంటి సుదీర్ఘమైనటువంటిది ఈ జంతర్ మంతర్ స్థలం ఉండేది ప్రొటెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు క్రమక్రమంగా దీన్ని తగ్గించేశారు. అంటే ప్రొటెస్ట్ చేసేటటువంటి స్థలాన్ని తగ్గించేసి బ్యారికేడ్లు పెట్టి కుదించి పాడేశారు. అంటే ప్రొటెస్ట్ చేసేటటువంటి జంతర్ మంతర్ స్థలం
తగ్గిపోవడం అంటే ఏమిటి అంటే స్పేస్ని తగ్గించేయడం అంటే ఏమిటంటే ఈ దేశంలో డెమోక్రసీ స్పేస్ తగ్గిపోయిందని అర్థమవుతుందని చెప్పాడండి యోగేంద్ర యాదవ్. ఇలాగే ఇంకా చాలామంది యాక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్తున్నారు, అందరూ మద్దతు తెలియచేస్తున్నారు. ఈ పిల్లలు పోరాటం అనేటటువంటి దాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు. తప్పనిసరిగా మేము ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకొని గద్దె దిగేదాకా మేము మాత్రం విడిచిపెట్టం ఈ ఆందోళన అంటున్నారండి. నిజంగా వాళ్ళని చూస్తుంటుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యో పిల్లలు ఏమైపోతారు, సోనం వాంగ్చుక్ ఏమైపోతాడు, ప్రపంచ పర్యావరణ కోసం ఆరాటపడేటటువంటి అలమటించేటటువంటి ఆ యోధుడు ఏమైపోతాడు, మళ్ళీ సోనం వాంగ్చుక్ ఏమైనా జరిగితే మనం తీసుకురాగలమా? ప్రొఫెసర్ సాయిబాబాని చంపేశానే, ప్రొఫెసర్ సాయిబాబాని మళ్ళీ ఈ దేశానికి ఎవరైనా ఇవ్వగలరా? కాబట్టి మిత్రులారా, ఈ పిల్లలు చేస్తున్నటువంటి ఆందోళనలో ఏవో వక్రీకరణలు చేసి వక్ర భాష్యాలు చెప్పి ఏదో ఉంది అని చెప్పేసి రకరకాల అనుమానాలు స్ప్రెడ్ చేసి ఇంతవరకు పబ్బం గడుపుకున్నారు. పాలకులు దిగి వస్తారు తప్పనిసరిగా. పిల్లలు అంత పట్టుదలతో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళ ఉద్యమానికి అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. టీఎంసీ నాయకురాలు వెళ్ళిందండి, మహువా మొయిత్రా వెళ్ళింది, టీఎంసీ నాయకురాలు. ఆవిడ కూడా తన మద్దతు తెలియజేసింది. చాలామంది వెళ్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు, వస్తున్నారు. కానీ భయం ఏమిటయ్యా అంటే ఈ హంగర్ స్ట్రైక్ నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్తున్నాము, రేపటి నుంచి మేము నీళ్లు తాగడం కూడా మానేస్తున్నాము అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా సరే, ఏ మూల నుంచి అయినా సరే ఒక చీమ వెళ్ళి ఆ ప్రధానమంత్రికో ఆ హోంమంత్రికో ఇంకెవరికైనా కొంచెం చిన్న చురుక్కు అనిపించి వాళ్ళు తెలివి తెచ్చుకునేటట్టు, ఈ పిల్లల పట్ల సానుకూలంగా స్పందించేటట్టు చేస్తే బాగుంటుంది అని మనం కోరుకుంటున్నాం. మిత్రులారా, ఇది పిల్లలు చేస్తున్నటువంటి ఆందోళన కేవలం పిల్లలకు సంబంధించిందే కాదు, మొత్తం దేశానికి అంతటికీ సంబంధించినటువంటిది. గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇందులో ఇక ఏ మతలబు లేదు. పిల్లలు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి పిల్లల ఆందోళనకు అందరూ మద్దతు పలికి తీరాలి అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా కదిలి రావాలి, వాడు అండగా నిలవాలని మనం కోరుకుందాం, డిమాండ్ కూడా చేద్దాం. ఏం జరుగుతుంది ఏమిటి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళబోతుంది ఈ ఉద్యమం, ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది ఎదురు చూద్దాం. మనం అందరూ కూడా ఇది సుఖాంతంగా ముగియాలి. వాళ్ళ ప్రొటెస్టు, వాళ్ళ డిమాండ్ని పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు అంగీకరించి తీరాలి. వాళ్ళు కాస్త తగ్గాలి. ఈ పిల్లల యొక్క ఆకాంక్ష తీరాలి. ఇదే కోరుకుందాం. థ్యాంక్ యూ మిత్రులారా.